ఇంకోటి ఫ్రెండ్స్, మా ట్రాలీ అయితే ఇదే రెడీ అయింది. ఇదైతే నేను ఇక్కడికి వచ్చి అలా ప్రతి ఒక్క టైర్కి పౌడర్ అయితే ఎందుకైతే వేపిస్తున్నాం అంటే, మనం వచ్చేసి టైరు ఎక్కువ హీట్ అయితే బండి అయితే మంచి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసాను. మనం వచ్చేసి జియో బంకులో ఉన్నాం, ఇది పెద్ద బంకు. ఇంకా మనం గుంటూరు అయితే వచ్చేసాం. ఇంకా మిర్చి లోడ్ అయితే అవుతుంది చూసారా. ఈ లోడ్ వచ్చేసి మనకి అస్సాము, మేఘాలయ, గోవాటి అటు వెళ్తే ఇంజిన్ దాన్ని ఒక సింగిల్ టైర్ ఎక్కిచ్చేసి లోపలికి అయితే తీసుకెళ్తారు. ఇంకోటి అయితే ఇంకా బండి మీద ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ మా ట్రాలీ అయితే ఇదే రెడీ అయింది. ఇదైతే నేను ఇక్కడికి వచ్చి 6 రోజులు అయితే అవుతుంది. మనకి ఇంకా ఎలక్ట్రిషన్ వర్క్ కూడా అయిపోవచ్చు చాలా వరకు. ఇంకా లైట్ కూడా బిగించారు. మనకు వచ్చేసి పట్టాలు పెట్టుకోవడానికి, అలాగే చైన్లు వేసుకోవడానికి, మళ్ళీ కింద ఇంకో టూల్ బాక్స్ కూడా ఇచ్చారు. అది తర్వాత చూపిస్తాను. ఇంకా సేఫ్టీ బంపర్ మంచిగా ఎల్లో రంగు అయితే వేసారు. మనం ఇంకా పైన రంగు అయితే వేయాలి కొంచెం. మన అన్నీ వచ్చేసి ఎయిర్ కంపెనీయే, యాక్సిల్ మొత్తం. ఈ లిఫ్ట్ సిస్టమ్ కూడా ఎయిర్కిదే మొత్తం. ఇంకో ఎనగా పడుతున్నారు సారా. ఈ అన్న వచ్చేసి ఎయిర్ కంపెనీ అయితే వచ్చారు. ఈ అన్న నెంబర్ కూడా పెడతాను, మీకు ఏమన్నా బళ్ళు ఎయిర్కి సంబంధించిన కంప్లైంట్ చేయొచ్చు. ఇంకా మనోడే హార్డ్ వర్కర్. వచ్చిన కాంచి మనోడే చించుకుంటా చేస్తున్నాడు మన పని అయితే. మనదైతే బాగా ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారు. అందువల్ల ఇంకా టైర్లో కూడా బిగియాలి. టైర్లలో ఎందడ అటుకల్లా పౌడర్ అయితే కొట్టించాము. ఈ పాయింట్లు వచ్చేసి ఒకటి ఎయిర్ ఇన్ను, ఇంకోటి అవుట్. అయితే ఇది వచ్చేసి మనకి ఏబిఎస్ సిస్టమ్, ఏపీఎస్ యాంటీ బ్రేక్ సిస్టమ్. ఇది వచ్చేసి మన ట్రాలీ లైట్ది ఈ కనెక్షన్ వచ్చేసి. ఇది ఇంకోండి మనకి టెంప్లెట్ అన్ని చాలా వరకు మన ఎలక్ట్రిషన్ వర్క్ కూడా అయిపోయింది. మన ఈ రోజు అయితే డెలివరీ ఇస్తా ఉన్నారు. మరి ఎంతవరకు చూడాలి. రేపు మళ్ళీ సండే, రేపు అయితే పని ఉండదు. ఇంకో మనకైతే పెద్దది టూల్ బాక్స్ కూడా ఒకటి ఇచ్చారు. ఒక మనిషి పట్టుకునే అంత ఉంది, ఒక మనిషి పట్టే అంత ఉంది టూల్ బాక్స్. పట్టాల బాక్స్ కూడా ఎంత ఉంది. బంపర్ కూడా కొంచెం గట్టిగానే ఇచ్చారు, హెవీగాను. మనకి సైడ్ పోస్టులు, కొగ్గిలు, మనకు మళ్ళీ సేఫ్టీగా ఉండడానికి ఇంకో లైటింగ్ కింద ఏదన్నా పడి డ్యామేజ్ అవ్వకుండా మనకి లైట్ సేఫ్టీ కూడా ఇచ్చారు మనకి కంపెనీ వాళ్ళు. ఇలా పెట్టించుకున్నాం నేను అడిగి కావాలని. మన ఆడికైతే ఇంకా టైర్లో ఒకటే ఫిక్స్ అయితే చేయాలి. ఇంకొంచెం కనబడని చూసారు బెలూన్లు ఇచ్చేసి అన్న వచ్చి కనెక్షన్ అయితే ఇస్తున్నాడు. ఇంకోండి అదే బ్రేక్ సిస్టమ్, ఏబిఎస్. అది ఇది వచ్చేసి దాని కంట్రోలర్. ఇది బెలూన్ అడ్జస్ట్మెంట్ అవి చేస్తానికి. గమ్ములు మొత్తం పని అయితే చాలా వరకు అయితే అయిపోయింది. మన టైం తీసుకొచ్చి మన బండికి వీల్ అలైన్మెంట్ అయితే చేస్తా ఉన్నారు వీళ్ళు. వీల్ అలైన్మెంట్ ఇంకోటి ఉన్నాయి చూసారా. బాబాయ్కి అయితే కుర్రోడు అయితే ఉన్నాడంట. కుర్రోడు అయితే షాప్ దగ్గర ఉంటే బాబాయ్ అయితే అక్కడ వచ్చాడు. అయితే బాబాయ్ అన్నోటి డిస్ప్లే ఓడిచ్చిందా అంటే, డిస్ప్లే అయితే నేను కొత్తగా తీసుకొచ్చి ఆ రింగ్లో అయితే ఓడిస్తాను. అలాగే టైర్లు కూడా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. బాబాయ్ అక్కడ పౌడర్ అయినా వేసుకొని ఆయనే రెడీ చేసుకుంటున్నాడు. మనకు కూడా కొంచెం హెల్ప్ చేస్తే మనకు కూడా కొంచెం తొందరగా అయితే అయిద్దని దిగా మనకు పడక. అలా ప్రతి ఒక్క టైర్కి పౌడర్ అయితే ఎందుకైతే వేపిస్తున్నాం అంటే, మనం వచ్చేసి టైరు ఎక్కువ హీట్ అయితే ట్యూబ్ అయితే టైర్కి అయితే అతుక్కుపోయింది. ఈ పౌడర్ ఉంటే ఎంత హీట్ వచ్చినా టైర్కి అయితే అతుక్కోకుండా ఇదైతే కాపాడుద్ది. అందువల్ల మనం 2 నెలలకు ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి మనం 2 నెలలకు ఒకసారి వేసుకుంటే చాలు. మంచిగా పౌడర్ వేసుకుంటే మనకు టైర్ మెయింటెనెన్స్ బాగుంటుంది, ట్యూబులు కూడా బాగానే ఉంటాయి. లేకపోతే మెత్తగా అయిపోయి తొందరగా పంచలు అవ్వడం అలా అయితే జరుగుద్ది. ఇలా అయితే 2 నెలలకు ఒకసారి అయితే మనం పౌడర్ అయితే వేయాలి కంపల్సరీ బండికి. వచ్చేసి ఫ్రెండ్స్, మన బండి ట్రాలీ పని అయితే అయిపోయింది. ఒకసారి మనం పవర్ తీసుకొచ్చి తగిలించుకొని చూసుకోవాలి. ఎలక్ట్రిషన్ వర్క్ కానీ ఏమన్నా ఎయిర్ సిస్టమ్ పనిచేస్తుందో లేదో, లిఫ్ట్ లేవుతుందో చూసుకోవాలి. అందుకని అన్న వాళ్ళు అయితే టైర్లు తగిలించిన తర్వాత పవర్ తీసుకొచ్చి తగిలిమన్నారు, తగిలిచ్చాను. అయితే మనకి సైడ్ లైట్లు అయితే బాగానే వస్తున్నాయి. వెనక లైట్లకి అయితే కనెక్షన్ అయితే లేదా లైట్లు అయితే చేంజ్ చేయాలంట, కొత్త లైట్లు. ఇంకోండి ఫ్రెండ్స్, మన బండి మీద అయితే ట్రాలీ అయితే ఎక్కేస్తున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్కడో ట్రాలీ, ఆ చివరో ట్రాలీ ఉంది. ఆ 3 ట్రాలీలు మనం అయితే విజయవాడ అయితే తీసుకెళ్ళాలి. వీటి కోసం అయితే 6 రోజుల నుంచి అయితే ఎక్కడే ఉన్నాను నేను. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 11 అవుతుంది. మన వాళ్ళు 10 నుంచి మొత్తుకుంటే ఇప్పుడు జ్ఞానోదయం అయింది మన వాళ్ళకి. అదిగాక ఇక్కడ పవర్ కట్ కూడా అయింది, అందువల్ల వీళ్ళు అయితే చేయలేదు. ఇప్పుడైతే మన రెడీ చేసి ఎత్తేస్తున్నారు ఇప్పుడే. ఈ ట్రాలీ లేపేటప్పుడు ఫ్రెండ్స్ మనం అయితే దగ్గర అయితే ఉండకూడదు. ఆపరేటింగ్ సరిగ్గా వచ్చిన వాళ్ళ చేత చేయాలి. ఎందుకంటే ఆ క్రేన్ కూడా సరిగ్గా అయితే లేదన్నారు, అది కొంచెం రిపేర్లో ఉందన్నారు. అందువల్ల వీళ్ళు బయట క్రేన్ పెట్టి పిలిపిస్తాము, ఒకడే ఆగమన్నారు. ఇప్పటికే చాలా రోజులు అయింది సార్, కొంచెం తొందరలో ఏంటంటే అప్పటికప్పుడు అయితే అన్నీ రెడీ చేశారు. అది కొంచెం అటు ఇటు అయినా కానీ బ్యాలెన్సింగ్ అయితే లేవదు. బ్యాలెన్సింగ్ లేకపోతే ఇప్పుడు వాళ్ళు లేపగానే మన క్యాబిన్కి అయితే వెళ్ళి తగిలిద్ది ఆ క్రేన్ వచ్చేసి, అది ట్రాలీ వచ్చేసి. అందువల్ల కాస్త చూసి జాగ్రత్తగా 1-2 గంటలు లేట్ అయినా పర్లేదని మెల్లగా అయితే చేయమన్నాను నేను. ఆయన కనిపిస్తున్నారు చూసారా, ఆయన వర్కర్ కాదు, ఆయన కూడా సారే. అయితే ఈ ట్రాలీ ఎలా అయినా కానీ ఈరోజు ఎక్కించిన తర్వాత ఇంటికి వెళ్తానే ఎక్కడే ఉన్నాడు ఆయన ఇక్కడ నుంచి వచ్చేసి 40 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి ఆయన అక్కడ నుంచి, కంపెనీ దగ్గర నుంచి. మనం మాత్రం ఈ ట్రాలీ బయటకు వచ్చేటట్టు పెట్టించుకుంటే మాత్రం ఇక దారిలో అట్టివాళ్ళ కల్లా సదింపులు సర్దించుకుంటూనే వెళ్ళాలి. అందువల్ల మనం ముందుగానే చూసుకోవాలి, వెనక పెట్టాలి.
ఈ కనిపిస్తున్నాయి వచ్చేసి మనకి సైడ్ పోళ్ళు. ఇవి వచ్చేసి మొత్తం 3 బళ్ళకి కలిపి 36 సైడ్ పోళ్ళు. ఒక్కొక్క బండికి వచ్చేసి 12 అయితే ఇటు రెడీ చేసి ఇటు మంచిగా ఎల్లో రంగు అయితే వేసారు. ఆ బండి లోడ్ అయితే అయిపోయింది. ఒకటైతే లోడ్ అయిపోయింది, కింద అయితే చెక్కలు పెట్టించేసాను. ఇంకో బండి కోసం అయితే వెళ్తున్నారు తీసుకొస్తానికి. ఇంకా అక్కడే చైన్ తగిలిస్తున్నారు చూసారా, అది అక్కడ తీసుకురాగానే దాన్ని కూడా చూద్దాం మనం. అన్న చూసేవారా లోపలికి వెళ్ళి అన్న టచింగ్ ఉంటే చిన్న టచింగ్ అయితే చేసేస్తున్నాడు అన్న లోపల దూరి. అన్న పని అయితే అన్న చేసేస్తున్నాడు. అది ఎక్కినప్పుడు మాత్రం కింద కానీ అసలు ఒక్క మనిషి కూడా ఉండకూడదు. ఆ మధ్యలో జాగ్రత్త అయితే ఉండాలి. తీసుకొచ్చి అలాగే దీన్ని పెట్టేస్తారు. ఇంకోటి ఫ్రెండ్స్, మనం అయితే కంపెనీ దగ్గర నుంచి అయితే బయలుదేరాము. ఇప్పుడు కంపెనీ దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్లు అయితే వచ్చేసాను నేను. 30 కాదులే, ఒక 15-20 వచ్చినట్టున్నాను. ఇక ఇక్కడ నుంచి హోసూరు వచ్చేసి ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంది. హోసూరు వెళ్ళి హోసూరు నుంచి మనం రింగ్ రోడ్ అయితే పట్టుకోవాలి. In 200 meters at the roundabout, take the first exit onto Unikal, Hosur Road, Hosur, Thalli Road. మళ్ళీ ఈ రోడ్ మీద అయితే మనం వెళ్ళాలిగా. బండి అయితే మంచి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసాను. మనం వచ్చేసి జియో బంకులో ఉన్నాం. ఇది పెద్ద బంకు, ఇంకా పార్కింగ్ కూడా ఉంది. అయితే ఇక్కడ రోడ్డు వర్క్ చేస్తున్నారని ఈ పక్క అయితే మూసారు, కానీ ఆ పక్క నుంచి అయితే రావచ్చు. ఇంకా అయితే ఇక్కడ డ్రైవర్ పాయింట్ ఉంటే బాగుంటుంది. మనకి పాయింట్స్ కూడా వస్తానికి. ఇక్కడ తినడానికి హోటల్ స్నాక్స్ అవి కూడా ఉన్నాయి, కాఫీ అవి తాగడానికి. బండిలో నీళ్ళు అయితే లేవు, ఈ డబ్బాలో నీళ్ళు పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఇంకెక్కడి నుంచి అయితే మనం అయితే బయలుదేరాలి. చైన్లు అయితే టైట్గానే ఉన్నాయి, ఏం లూజ్ అవ్వలేదు. ఒకసారి 2 సార్లు అయింది అంతే. ఇంకోటి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు కృష్ణగిరి రోడ్లో అయితే తిరిగాము. ఇక్కడ ఘాట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కుప్పం వచ్చేసి మనకి అటు ఇటుగా ఒక 40 కిలోమీటర్లు లేదా 30 కిలోమీటర్లే ఉండిద్ది అనుకుంటున్నాను నేను. మరి నేనైతే మొన్న నైట్ అయితే వచ్చాను. అయితే ఇది డబల్ రోడ్డు. మనం అయితే ఇంకా టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. పొద్దుటి నుంచి ఏమైతే తినలేదు నేను. వెళ్ళి ఏమన్నా మన ఆంధ్రాలోకి వెళ్దాంగా ఏమన్నా ఆపి తిందామని అయితే ఉన్నాను నేను ప్రస్తుతానికి. ముందర ఫస్ట్ వెళ్ళి ఏమైనా తినాలి. టైం వచ్చేసేమో 3:30 అవుతుంది ఈరోజు. అసలుకే పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు. బండి ముందర కంపెనీ నుండి బయటికి రావాలనే లెక్కలోనే ముందర ఏం తినకుండా ఆడేవాడిని పని చేసుకొని 10 బయటికి తీసుకొచ్చాను. బయటికి తీసుకొచ్చేస్తే అటు రైల్వే గేట్ ఒకటి ఉంది. ఆ గేట్ కలిసి వచ్చిందంటే మన పై ట్రాలీ ఇది తగులుతుంది. అంటే హెవీ వెహికల్స్ రాకూడదని బోర్డు అయితే పెట్టారు. మన క్యాబిన్ పాస్ అవుతుంది కానీ దాని పైన అయితే పాస్ అవ్వలేదు. చేసేదేం లేక మళ్ళీ చెన్నైలో నుండి మళ్ళీ చెన్నైలోకి బోర్డర్లో తిరిగి వస్తే ఇది వచ్చేసి ఇక తమిళనాడులో లాస్ట్ ఊరు. ఇక దాటిన తర్వాత నుంచి మనకి కుప్పం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక చిన్న ఘాట్ అయితే ఉంటుంది. చిన్నది కాదు, మాదిరిదే ఉంటుంది ఘాటు. ఆ ఘాట్ ఎక్కితే కానీ ఇక మనం మన ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ మనకు చెక్ పోస్ట్ కూడా ఉంటుంది తమిళనాడు వాడిది. వాడైతే బుర్ర తింటాడు అసలు ముందర. ఎంత చెప్పినా అయితే ఎండసాడు. అయితే ఫ్రెండ్స్, మనం అయితే బెంగళూరు రోడ్ అయితే ఎక్కేసాము. మనం ఈ రోడ్డు రావాలంటే సుమారుగా మధ్యాహ్నం 11ంటికే బయలుదేరాను. అక్కడ వచ్చేసి టైం 7 అవుతుంది. అంటే ఒక అన్నం తింటానికి ఒకే ఒకసారి అయితే ఆపాను. మిగతా ఏడైతే ఆపలేదు బండి. రేపు పొద్దున కల్లా విజయవాడలో పెట్టాలని టార్గెట్. చూద్దాం మరి ఎంతవరకు అయితే. మనం మాత్రం గత 40-50 మధ్యలోనే వెళ్దాం. వెళ్ళినంతవరకు వెళ్దాం. నిద్రొస్తే ఆపి పడుకుంటాం. రోజు రిస్కులు చేయాల్సిన పని లేదు మనకి. కానీ అండి 2 రోజులు ఉన్నాం. అయితే 1 గంట 2 గంటలు లేట్ అయితే అంతే. అసలు ఇంకేమవుతుంది. మనమైతే కరెక్ట్గా 40-45 అంత నుంచి వెళ్ళవచ్చు కూడా అట్లా. చిత్తూరు వచ్చేసి నుంచి 42 ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే 4th లో అయితే దిగుతున్నాం. ఇక్కడ కానీ స్లో చెయ్యకపోతే ఎదురుడే మామూలుగా అయితే ఉండదు. ఇది మొత్తం డౌన్ కింద కనపడేది మొత్తం.
వాళ్ళని లోడ్ చేయండి రా బాబు అంటేనో పక్కా చేశారు లోడ్. ఫోర్త్లో అయితే దిగుతున్నాం మెల్లగా, మనకంత రంది వద్దు, మెల్లగా అదే దిగుద్ది. మనం ఎక్కడ కాలు కూడా వేయద్దు, లైట్ బ్రేక్ టచ్ చేసుకుంటే. మన ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ నుంచి అయితే బయలుదేరాము. ఈ నైట్ వెళ్ళినంత వరకు అయితే వెళ్దాము. నాకైతే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, అక్కడైతే ఆపి పడుకున్నాను 1 గంట అయితే. టిఫిన్ అయితే చేశాను. ఇంకా మన ఛానల్లో వీడియోస్ చూస్తే ఏమన్నా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేసి ఒక కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా. ఫ్రెండ్స్ ఎలాగైతే తిరుపతి అయితే వచ్చేసాము. వీటి నుంచి వెళ్తే గుడి దగ్గర అదే మన మెట్ల దగ్గరికి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాం. మంచు అయితే లైట్గా పట్టింది గ్లాస్కి అయితే, ఏం కనపడలే మనకైతే. అటైతే కొంచెం మంచు బాగానే ఉంది. తిరుపతి అయితే వచ్చాము. ఇంకా నెక్స్ట్ కాళహస్తి, కాళహస్తి తర్వాత నాయుడుపేట వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 68 ఉంది. 2 గంటలు 3 గంటలు పట్టేటట్టుంది ఎలా చూస్తే టైం. అటు నుంచి అయితే జర్నీ పెద్దగా సాగదు. ఇంకా ఇంకోండి ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే నాయుడుపేట, లెఫ్ట్కి వెళ్తేనే రేణిగుంట నుంచి వెళ్తే మనకి కడప, అనంతపురం అటు వెళ్తాము. మనం అయితే నుంచి నాయుడుపేట ఇటు వెళ్తే వెళ్ళాలి. ఇక్కడ సర్కిల్ ఉండేది, సర్కిల్ కాంచి మనం స్టడీగా అయితే వెళ్ళిపోవాలి, ఎటు తిరగకుండా. ఇంకా బండ్లు వస్తున్నాయి చూసారా, ఇంకా ఈ బండి జరిగింది సేమ్ అంతే, మనం కూడా ఎట్లా వెళ్ళిపోవాలి. మనం ఈ పెద్ద బండ్లతో అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. మనం చూసుకోకుండా మామూలు కారు తిప్పినట్టు అక్కడక్కడే కటింగ్ వస్తే మాత్రం టైర్లన్నీ డివైడర్ మీద ఎక్కి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి టైర్లు కూడా తగిలిపోతాయి. ఇక మనం చేసే జీతం ఇక వాటికి కూడా పనికి రాకుండా అయిపోతాయి. ఇక ఇంటికి మనం కూడా తినకుండా టైర్లకే సరిపోతాయి ఇక డబ్బులన్నీ వచ్చేసి. వల్ల అంత నెమ్మదిగా పోతాం రైటు. మనం ఎప్పుడు వచ్చేసి 40-45 పోతాం, 50 లేకపోతే అంత నుంచి పోం. మనకి వెళ్తాం కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు ముందర. ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే మనం నాయుడుపేట అయితే వచ్చాము. నాయుడుపేట ఈ సర్కిల్లో తిరిగాం ఇప్పుడే మన విజయవాడ రోడ్డుకి, అది నెల్లూరు రోడ్డుకి. అయితే వచ్చేసి మనకి నుంచి నెల్లూరు వచ్చేసి 65 కిలోమీటర్లు అయితే ఉంది. మనం ఇంకో 1-2 గంటలు అయితే అక్కడికి వెళ్ళాలి. పొద్దున్నే చూద్దాం, నిద్రైతే రావట్లేదు, తోలుదాం ఈ నైట్ మొత్తం అని అనుకుంటున్నాను నేను. ఇంకా మన వీడియోస్ చూసే వాళ్ళ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్లీజ్. Now I'm chasing nightmares. I used to run with you through the great big leaves, laugh at you when you laugh at me. Hope for us because I believe the home is just you and me. I thought you were the one for me, that's why I gave you everything. Held you close by the stormy seas, oh you meant the world to me. ఇంకా మనం గుంటూరు అయితే వచ్చేసాం. ఇంకా మిర్చి లోడ్ అయితే అవుతుంది చూసారా. ఈ లోడ్ వచ్చేసి మనకి అస్సాము, మేఘాలయ, గోవాటి అటు కలితే ఎక్కువ అయింది లోడింగ్ మనకు వచ్చేసి మిర్చి లోడు. మనం అయితే గుంటూరు అవుటర్ బైపాస్లో అయితే ఉన్నాము. నిన్న నైట్ ఒక గంటనే రెస్ట్ చేసుకుంది, నిద్ర అయితే కలమేకి వచ్చింది. ఎటు విజయవాడ వచ్చేసామని ఎక్కడైతే ఆపలేదు నైట్ మొత్తం. వెళ్ళి ముందు టిఫిన్ అయితే చేయాలి, ముందర మామూలుగా అయితే ఆకలేదు నాకైతే. ఇంకా మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలా ఒక లైక్ కూడా చేయండి. ఇంకొచ్చేసి ఫ్రెండ్స్, మనం అయితే అలాగలా కాల్స్టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వచ్చి విజయవాడ 15-20 ఉన్నట్టుంది. అయితే ఓనర్ గారికి ఫోన్ చేస్తే ఓనర్ గారు అన్నారు ఇప్పుడు ఆటోనగర్ నో ఎంట్రీ. ఈ మధ్య కొత్తగా ఆటోనగర్లో నో ఎంట్రీ అయితే పెట్టారు. మధ్యాహ్నం 12 మధ్యలో అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండి అప్పుడు అయితే రమ్మన్నారు. అందువల్ల ఎక్కడైతే ఆపేశాను. ముందు నేనైతే వెళ్ళి టిఫిన్ అయితే చేయాలి. నేను నైట్ కూడా టిఫిన్ చేశాను, నైట్ మొత్తం పెడదామని. అయితే నాకు బేభత్సంగా అయితే ఆగలేస్తుంది. ఇక్కడ ఆపేసి చైన్లు అయితే చూసుకున్నా, చైన్లు అయితే ఏం కదలలేదు. ఇక్కడ పక్కన అయితే పార్కింగ్ అయితే చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే ఈరోజు పొద్దున్నే 8 గంటల విజయవాడ అయితే వచ్చేసాము. విజయవాడ వచ్చేసాం కానీ మనం అయితే అక్కడ తాడేపల్లి పార్కింగ్లో అయితే పెట్టాము. ఎందుకంటే పొద్దున్నే ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల. అయితే ఇప్పుడు 11 గంటల బండి తీసుకొచ్చి అక్కడ పెట్టాను, చైన్ లోడ్ తీసాను. అయితే అన్లోడింగ్ చేయాల్సిన క్రేన్లు అయితే 2 వచ్చేసినాయి. ఈ 2 దింపేస్తారు ఇప్పుడు వచ్చేసి. ఈ 2 అయితే మనం అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాం కదా, జాగ్రత్తగానే వచ్చింది 2 చైన్లు వేసినా కానీ. ఇంకా మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. దించిన దాన్ని ఒక సింగిల్ టైర్ ఎక్కిచ్చేసి లోపలికి అయితే తీసుకెళ్తారు. ఇంకోటి అయితే ఇంకా బండి మీద ఉంది. మళ్ళీ ఇప్పుడు బండి నేనైతే వెనక రానియాలి. వెనక రానిస్తే దాన్ని కూడా జాయిన్ చేసి దాన్ని కూడా దింపేస్తారు. ఇప్పుడు చూసారా, దానికైతే ఒక సింగిల్ టైర్ అయితే ఎక్కిస్తున్నారు. ఇంకా టైర్లు కూడా అక్కడే ఉన్నాయి. వెనక యాక్సిల్గా ఎక్కించి లోపలికి తీసుకెళ్ళి మిగతా టైర్లు అయితే ఎక్కించుకుంటారు. ఇంకా ఇంకొచ్చేసి ఫ్రెండ్స్ లాస్ట్ కూడా దింపేశారు. ఈ వీడియో వచ్చేసి ఇంతే. ఇంకా మన ఛానల్లో వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.